ఫ్రెండ్స్ ఈరోజు మీకు బోనస్‌గా 2 టెంప్లేట్ ఇస్తాను. అంటే 2 ప్రాజెక్ట్ ఇస్తాను. అది కూడా యూత్ లోగోది చాలా బాగుంటది. ఓకే. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఒకటి ల్యాండ్‌స్కేప్‌లో ఉంటది. ఇంకోటి ఫుల్ స్క్రీన్‌లో ఉంటది. ఇది ల్యాండ్‌స్కేప్‌ది అయితే చాలా బాగుంటది. సినిమాటిక్ లుక్ అయితే కనిపిస్తది అందులో మీరు. ఓకే. మీకు ఏదైతే బెటర్‌గా అనిపిస్తదో ఆ 2లో మీరు ఏదైనా ఒకటి ట్రై చేయండి. చాలా బాగుంటది కాబట్టి చెప్తున్నాను. ఓకే. ఫస్ట్ అయితే నేను ఆ ప్రాజెక్ట్ మీకు చూపిస్తాను. దానికంటే ముందు ఇందులో కొన్ని విషయాలు చెప్తాను నేను. ఎందుకంటే మీరు తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా. ఓకే. ఇందులో ఫాంట్ అయితే ఏం అవసరం ఉండదు. మనం వేరేగా కస్టమైజ్ చేద్దామని అనుకుంటే ఫాంట్ చేంజ్ చేద్దామన్నా. ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్, సెకండ్ ఇది ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ నాకు బాగా నచ్చిన ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను నేను. ఇది ఉంటది. ఇది మీకు స్టార్టింగ్‌లో ఒక సినిమాటిక్ లుక్ లాగా అయితే మనకు ఒక చక్రం యానిమేషన్ అయితే ఉంటది. ఓకే. తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ గణేష్ నేమ్ అయితే రివీల్ అవుతుంది. అంటే కింద నుంచి వస్తది ఈ యానిమేషన్ అనేది. తర్వాత మన ఏదైతే విలేజ్ నేమ్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ అయితే ఉంది. కొన్ని టైటిల్‌కి అయితే ఆ ప్రాబ్లమ్ అయితే ఉంది. ఎక్స్‌పోర్ట్ తర్వాత కొన్ని దానికి అంటే ఇది ఇక్కడ చూస్తున్నారు గదా! ఒక సైడు. ఓకే. ఇలా వస్తుంది. అంటే కొన్నిసార్లు ఎక్స్‌పోర్ట్ అయిన తర్వాత ఆ ప్రాబ్లమ్ అయితే అంటే మంచిగా వచ్చేస్తుంది. కొన్నిసార్లు వచ్చేస్తదది. ఓకే. ఇప్పుడు ఏమి లేదు ఇక్కడ మనకు గ్రూప్ 3 అని ఒకటి కనిపిస్తది గదా! దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడ మనకు 4 గ్రూప్‌లో అయితే మన నేమ్ టైటిల్స్ అయితే ఉంటది. ఒక దాంట్లో అయితే ఆర్ఎస్ అని ఉంటది. ఒక దాంట్లో యూత్ ఉంటది. ఒక దాంట్లో గణేష్ అని ఉంటది. ఒక దాంట్లో ఒక విలేజ్ నేమ్ అయితే ఉంటది. ఎగ్జాంపుల్‌గా మదన్‌పల్లి అని పెట్టాను. ఎగ్జాంపుల్‌గా ఓకే. ఓకే. ఇప్పుడు మనకు గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడ మీ యొక్క నేమ్‌లో మీరు మొత్తం నేమ్ పెట్టినా నో ప్రాబ్లమ్. లేకపోతే షార్ట్‌గా ఆ 2 లెటర్‌లో పెట్టినా కూడా మంచిదే. మొత్తం నేమ్ పెట్టుకుంటే మంచి హ్యాపీ. కానీ ఇక్కడ మీకు స్పేస్ అనేది దొరకకపోతే ఇక్కడ మనకు హోమ్‌ది ఉంది గదా! ఆ పీఎన్‌జీని రిమూవ్ చేసుకోవచ్చు. అది పెద్ద అవసరం కూడా మనకు. ఓకే. మీకు నచ్చితే ఉంచొచ్చు కానీ చెప్తున్నాను అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ మీరు రొటేషన్ ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు కొంచెం ప్రాబ్లమ్ ఉన్నా గూడా కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఈ లోగోలో. ఓకేనా? మళ్ళీ అది అడ్జస్ట్‌మెంట్ చేసిన తర్వాత ఇంకో లోగో కూడా ఇక్కడ ఉంటది. ఇందులో కూడా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి కూడా ఉంటది. మొత్తం 3 గ్రూప్స్ ఉన్నాయి గదా! ఆ 3 గ్రూప్‌లో మాత్రం నేమ్స్ అనేది కొంచెం బాగా యాడ్ చేసుకోండి. ఓకే. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఎందుకంటే ఫాంట్ తోటి ఏం అవసరం లేదు కాబట్టి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇంకోటి అలర్ట్ మోషన్ లేకపోతే టెలిగ్రామ్‌లో ఉంది చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను సెకండ్ ప్రాజెక్ట్ ఇది ఫుల్ స్క్రీన్ ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా చూస్తున్నాను నేను. ఎందుకంటే ఇందులో బ్యానర్ వస్తది. ఓకే. నేను చూపిస్తాను. స్టార్టింగ్‌లో ఇంతకుముందు లోగో చెప్పాను. అదే ఫాలో అవ్వండి ఇందులో గూడా. కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకైతే అంటే బ్యానర్ యానిమేషన్ అయితే వస్తది. ఈ బ్యానర్ అయితే అందులో ఫోటో కూడా ఉంటది. అది కూడా చేంజ్ చేద్దాం మనం. గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే మనకు ఫోటోస్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు మల్టీ ఫోటోస్ యాడ్ చేసుకోవచ్చు. పైన మీ యొక్క లోగో అంటే యానిమేషన్ పెట్టుకోవచ్చు నేమ్ అనేది. ఓకే. కొంచెం మంచిగా పెడదామంటే మంచిగా పెట్టుకోండి అడ్జస్ట్‌మెంట్. ఓకే. ఈ బ్యానర్‌లో. ఓకే. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇలా చేంజ్ చేసిన తర్వాత లాస్ట్‌లో కూడా సేమ్ ఇంకో లోగో ఉంటది. అందులో కూడా చేంజ్ చేసి వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.